అమ్మగారు, అమ్మగారు, నిన్ను చూస్తుంటే కడుపు చెరువైపోతోంది తల్లి. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకుంటే ఎలా చెప్పు తల్లి? ఇందులో నా తప్పే ఉంది. నౌకరీ ఉండదు, ఏం చెప్పనమ్మా. దానికి అంతటికి వేరే కారణం ఉందిలేమ్మా. నువ్వెక్కడో వట్టి సత్తికాలకు మనిషి. ఒక్క మాట అడుగుతాను చెప్పమ్మా. ఇన్నేళ్ళు వచ్చాయి కదా పద్మకి, పెళ్ళి ఇంకా ఎందుకు కాలేదు చెప్పండి? క్లబ్బులకని, సినిమాలకని, షికార్లకని అయ్యగారు పద్మతో ఆడే నాటకం చూస్తూ కూడా తెలుసుకోకపోతే ఎలా చెప్పమ్మా? తెలుసమ్మా, తెలుసు. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసమ్మా. అయ్యగారికి పద్మకి సంబంధం ఈనాటిది కాదమ్మా. పద్మనాయన పెళ్ళాడతానంటే నేను కాదంటాను. చెయ్యని నేరానికి నన్ను చిత్రహింస చేయడం ఎందుకు? అయ్యో పిచ్చి తల్లి, దేశానికి గాంధీ మహారాజు స్వతంత్రం తెచ్చాక పెళ్ళాం బ్రతికుండగా రెండో పెళ్లి చేసుకుంటే మొగుని జైల్లో పెడతారు. జైల్లో పెడతారా? ఎందుకు? అది అంతేలేమ్మా, ఏదో చట్టం ఉందట. ఇప్పుడు తెలిసిందా తల్లి ఈ సిరాకులకి పరాకులకి కారణం? ఈ ఎత్తులన్నీ నేను ఇంటి నుంచి తరిమేయాలని. నువ్వు ఇంటి నుంచి పోయిన తర్వాత పద్మని పెళ్ళాడొచ్చని. అమ్మగారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఆయన ఎత్తులు ఏమాత్రం సాగనేయకూడదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే అచ్చు చచ్చిపోయిన మా చెల్లిలే గుర్తుకొస్తోంది తల్లి. అమ్మా, ఏదో నౌకరీ ఉండండి. నేను చెప్పాను తల్లి. You are a sweet little girl. Thank you, Mother. Sister, ఈ పాపని హాస్టల్కి తీసుకెళ్ళు. టెల్ ది వార్డన్ షీ ఈజ్ ఎ న్యూ బోర్డర్. వెళ్ళమ్మా, సిస్టర్తో వెళ్ళు. నీకు అక్కడ ఆడుకునేందుకు అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎందరో ఉన్నారు. వెళ్ళమ్మా, వెళ్ళు. పాపా, నేనా? నేను ఆఫీస్కి వెళ్ళొద్దు. నేను చూడటానికి నేను రోజు వస్తాను. ఏమా, బాగా చదువుకోవాలి. మస్ట్ బి ఎ గుడ్ గర్ల్. అమ్మ కూడా వస్తుంది. నీకు మంచి మంచి బొమ్మలు కూడా తెచ్చిపెట్టింది. వెళ్ళమ్మా. టాటా, బై బై, సీ యూ. మదర్, ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. నేను చెప్పిన జ్ఞాపకం ఉంచుకోండి. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మిస్టర్ వేణు. ఐ అండర్స్టాండ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. పాపేది?
ఏమండి నాకు చెప్పరు, పాప ఏమైంది? నువ్వేం కంగారు పడక్కర్లేదు. పాప చాలా సురక్షితమైన స్థలంలో ఉంది. చెప్పండి, పాప ఎక్కడుందో చెప్పండి. నీకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట ఉంది. నాకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట? కన్న తల్లి కంటే ప్రేమగా పెంచే చోట? అవును. రాజా, కనీ పెంచిన తల్లిగా అడుగుతున్నాను, చెప్పండి, దయచేసి చెప్పండి, పాప ఎక్కడుందో చెప్పండి. కన్న తండ్రిగా చెబుతున్నాను, పాప మంచి చెడ్డలు నీకంటే నాకే బాగా తెలుసు. మంచి చెడ్డలు, చెడ్డలు. చెప్పండి, పాపని చెడ్డలు చెప్పండి, చెప్పండి. దాని మంచి చెడ్డలది చూసుకునే వయసు వచ్చే వరకు పాప నీకు దూరంగానే ఉంటుంది. వేణుగారి అనుమతి లేనిదే పాపనెవ్వరూ చూడకూడదు. ఇది వారి షరతు. బట్ మదర్, ఐ యామ్ మిసెస్ వేణు. సారీ మదర్, నా కూతురు నేను చూడటానికి వీల్లేదా? చూడొచ్చమ్మా, తప్పకుండా చూడవచ్చు. కానీ వేణుగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురండి. పర్మిషన్? నా కూతుర్ని చూడ్డానికి నాకు పర్మిషన్ కావాలా? పర్మిషన్ పర్మిషన్. Poor child. I am very sorry. Very sorry. చెప్పండి, తల్లిని బిడ్డని వేరు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? తల్లి బిడ్డ కని పారేసినంత మాత్రాన తల్లి కాదు, బిడ్డల్ని పెంచుకోవడం కూడా తెలుసుకోవాలి. కన్న తల్లి కన్నా మిన్నగా బిడ్డల్ని పెంచేవాళ్ళు ఇంకెవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఓ, ఎందుకు లేరు? గాలి కొదిలేసి బిడ్డల్ని దొంగలు కల్పించే తల్లులు, అడ్డమైన గడ్డి తినిపించి బిడ్డల ప్రాణాలు తీసే మహాతల్లులు ఉన్నారు. అంటే అవన్నీ నేనే చేశానని మీరు నమ్ముతున్నారా? నా బిడ్డ సుఖంగా ఉండాలని, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆదుర్ద నాకు మాత్రం లేదంటారా? నీకెలా ఉంటుంది? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఇంట వంటారని నాగరికత సంస్కారం నీకెలా వస్తాయి? బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెలు మేపటం, చింత చెట్లు ఎక్కడం కాదు. అర్థమైంది దొరా, ఇప్పుడు అర్థమైంది. ఇంతవరకు నమ్మలేకపోయాను, ఇప్పుడు అర్థమైంది. ఏమిటి అర్థమైంది? మీ మనసులోని కోరిక మీరంతా కలిసి ఆలోచించే పన్నాకు చాలు దొరా, చాలు. ఈ బంగారు పంజరంలో బ్రతుకు చాలు, చాలు. చచ్చిపోయింది దొరా, ఆ నేల ఎప్పుడో చచ్చిపోయింది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, నేను మీ దారి కడ్డురాను. కానీ ఒక్కసారి, ఆఖరిసారిగా పాపను చూసి మరీ పోతాను. అదొక్కటే ఈ గరీబు పిల్ల కోరిక. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, పద్మను పెళ్ళాడి మీరు సుఖంగా కాపురం చేయండి. గంట కుప్పలో పుట్టి పెరిగిన మట్టి బుర్రకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? చూడటానికి అసహ్యంగా ఉంది. నీలా 1000 ఏళ్ళు తపస్సు చేసిన నీలాంటి భార్య నాకు దొరకదు. నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అడుగు, ఆ శ్రీశైల స్వామి సాక్షిగా చెప్తున్నాను.
దొరవే